హైదరాబాద్ నగరంలో అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ముందుగా ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి లభించిన వివరాల ఆధారంగా కూపీలకి మొత్తం పైరసీ వ్యవస్థను బట్టబయలు చేశారు. సినిమాలను అనధికారికంగా కాపీ చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా వ్యాప్తి చేస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నట్లు నిందితులు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. పైరసీ కోసం ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుని వారిని వివిధ ప్రాంతాల్లో ఉపయోగిస్తున్న పద్ధతులు వెలుగులోకి వచ్చాయి. విస్తృతపరచడం. రెండవది హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్. ఈ అంశం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇది ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు. సో ఫస్ట్ దానికి వస్తే, ఇప్పుడు దీన్ని ఇంకో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇదంతా ఎవరు స్పాన్సర్ చేసి ఎవరు నడిపిస్తున్నారు? మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు. అది కూడా ఒక తెలియని విషయం, విస్మయం కలిగించే విషయం. ఆ లింక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడింది. ఇది ఎందుకు చేస్తారు? ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్ని బెట్టింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రచారం ఇవ్వడానికి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్లస్ ఈ మూవీస్ ద్వారా వారికి ఆ ప్రచారం చెందుతుంది. ఇంకా చాలామంది దాంట్లో అందుకే బెట్టింగ్ గేమింగ్కి అలవాటు పడుతున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం థియేటర్లలో 3 నిందితులు సినిమాను కాపీ చేస్తున్నారని హైదరాబాద్ కమిషనర్ చెప్పారు. ఏజెంట్ల